నీ పేరు దేవుడికి తెలిస్తే, నువ్వు దేవుడికి తెలిస్తే, నీ పని దేవుడికి నచ్చితే, నువ్వు మనస్ఫూర్తిగా చేస్తానవన్నీ దేవుడికి నచ్చితే, సంఘంలో కానీ, సహోదరుల మధ్య కానీ, సమాజంలో కానీ నిన్ను అలా నిలబెడతాడు దేవుడు. నువ్వు అందరికీ తెలుస్తావు. దేవుడికి నువ్వు తెలిస్తే నువ్వు అందరికీ తెలుస్తావు. భేద విధవరాలు దేవుడిని తెలుసుకుంది, ఆవిడను దేవుడు తెలుసుకున్నాడు. ఈరోజు మనందరికీ ఆవిడ తెలిసిందా? తెలిసింది. ఇదొకటే గుర్తు. నువ్వు దేవుడికి తెలిస్తే నిజంగా నీ గురించి అందరికీ చెప్తారండి, అలా బ్రతకాలి నాయన, అలా బ్రతకాలి నాయన అంటే, మనం ఒక ఎగ్జాంపుల్గా పెట్టి అలా జీవించిన ఆయన మనల్ని అందరి దగ్గరికి మన భక్తిని తీసుకెళ్తాడు, మనం చేసిన త్యాగాన్ని తీసుకెళ్తాడు, మనలో ఉన్న గుణాలను తీసుకెళ్తాడు, మనలో దేవుడికి ఏది నచ్చినా తీసుకెళ్తాడండి. ఇలా ఉన్నాయినా, అలా ఉన్నాయినా అంటాడు. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను కాస్త గుర్తుపట్టాడు, దేవుడు కాస్త నన్ను గమనించుకుంటున్నాడు, దేవుడి దృష్టిలో కాస్త నేను పడ్డాను. మళ్ళా చెప్తున్నాను, మనందరికీ దేవుడు తెలుసు. మనలో ఎంతమంది దేవుడికి తెలుసు. ఎలా తెలుస్తాం? తమ సత్క్రియల వలన వారు దేవుడిని ఎరగమన్నట్టుగా ఉన్నారు. దేవుడి కోసం పనిచేసేవాడే దేవుడికి తెలుస్తాడు.